Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy chapter 28 verse 5. ఈ దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 5వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed shall be thy basket and thy store. ఇంగ్లీష్ బైబిల్ని మనం అనుసరిస్తాం. నీ గంపయు నీ బండాగారమును దీవింపబడును. After the Israelites came out of the land of Egypt, ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత Moses pronounced the blessings of the Lord from Mount Gerizim. మోషే గెరిజీము కొండ మీద నుండి దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి వారికి ప్రకటిస్తాడు. And the assembled thousands of Israelites acknowledged them with a grand amen. అక్కడ కూడినటువంటి వేలాది మంది ఇశ్రాయేలీయుల ప్రజలు ఈ మాటలు విని అందరూ కూడా ఆమెన్ అని చెప్పారు. And we have in these verses the purpose of blessing. ఈ వచనాల్లో ఆశీర్వాదాల ఉద్దేశం ఏమిటో మనం చూడొచ్చు. The children of Israel had been brought out of Egypt by a divine deliverance. ఇశ్రాయేలీయుల ప్రజలు దైవికమైన విడుదల వలన ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వచ్చినారు. And they were about to settle in Canaan as the people of the Lord. వారు దేవుని ప్రజలుగా కనాను దేశంలో స్థిరపడినై ఉన్నారు. They were a spectacle. అదంతా కూడా ఒక వేడుకగా ఉండినది. They are all spectacle to the whole world. వాళ్ళు ప్రపంచమంతటికి వేడుకగా ఉండిన వాళ్ళు. Therefore, to the rest of the world as to how the Lord blesses or punishes them in response to their obedience and disobedience respectively, he wanted to show. కాబట్టి మిగిలినటువంటి లోకం అంతటి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క శాపాలు అనేవి వారు దేవునికి ఏ విధంగా స్పందిస్తారో అనే దానిపైన ఆధారపడి ఉన్నాయని లోకమంతటికి చూపించాలనుకున్నారు. Whether obedience or disobedience. విధేయత అవిధేయత వలన. So we must regard Israel as a visible experiment, so to speak, for the instruction of the rest of the mankind. కాబట్టి ఇశ్రాయేలీయులు మనము మిగిలిన మానవాళి అందరు కూడా ఒక ఇశ్రాయేలీయుల ప్రజలు ఒక సూచనగా వాళ్ళకి సూచకలుగా ఉన్నారు. ఒక పాఠం చెప్పేవారుగా ఉన్నారు. The rest of the world in general gives importance to the temporal blessings. మిగతా లోకం అంతా కూడా తాత్కాలికమైన ఆశీర్వాదాలకే ప్రాముఖ్యత ఇచ్చేవారు. They will not give that much importance to the spiritual blessings even today. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి అంతగా ప్రాముఖ్యత ఇవ్వరు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. Hence it was the temporal blessing which God gave them mainly here. కాబట్టి ఇక్కడ ప్రధానంగా దేవుడు వారికి ఇచ్చింది తాత్కాలికమైన ఆశీర్వాదం. Because so that they may see. తద్వారా వాళ్ళు ఇది చూడాలని. Because their eyes will be on the temporal blessings. ఎందుకంటే వారి చూపు అంతా కూడా తాత్కాలికమైన ఆశీర్వాదాల మీద ఉంది. ఈ రోజు కూడా లోకంలో people will say, ప్రజలు ఏమంటారు, if somebody is rich, oh what a fortunate man he is blessed by God. ఎవడైనా కొంచెం ధనవంతుడు ఐశ్వర్యవంతుడు కనబడితే ఎంత అదృష్టవంతుడు, ఎంత దీవించబడ్డాడు అనుకుంటారు. If a person is suffering from problems, they will say, oh what curse of God on him. ఒక వ్యక్తి అన్ని సమస్యల్లో కూరుకొని పోయి ఉంటే చూసావా దేవుని యొక్క శాపానికి గురైనాడు అనుకుంటారు. So the world's eyes will be on this temporal blessings. కాబట్టి ఈ లోకము దృష్టి అంతా కూడా తాత్కాలికమైన ఆశీర్వాదాలపై. That's why God want to teach the world by blessing them with the temporal blessings. అందుకనే దేవుడు వీరిని తాత్కాలికమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తూ లోకానికే పాఠం చెప్పాలి అనుకున్నాడు. So when we analyze these blessings carefully, we can glean some truths. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే కొంత పరిగణ మనం ఎరుకోవచ్చు. Their city life was to be blessed. వారి పట్టణ స్థితి కూడా ఆశీర్వదించబడాలి. If they would carry out the law of love, వారు ధర్మశాస్త్రాన్ని ప్రేమించినట్లయితే, the law of love, how to love the other ఏ విధంగా ఇతరులని ప్రేమించాలి అనే నియమాన్ని వాళ్ళు పాటిస్తే, if they would live by this golden rule, then cities would soon be put on an air of holiness and the wickedness within them would hide its head. ఈ సువర్ణమైన నియమాలను గాని వాళ్ళు పాటించినట్లయితే వారిని దేవుడు ఆశీర్వదించి వారిలో ఇలాంటి శాపాలను తొలగించేవాడు. Their cities will be filled with holiness. వారి పట్టణాలు పరిశుద్ధతతో నింపబడతాయి. And God will hide the face of wickedness. దేవుడు దుష్టత్వంతో He will hide those wicked people. దుష్టులైన వారందరిని కూడా చాటు చేస్తాడు. So that is in the city. అది పట్టణంలో. Their agricultural also was to be prosperous. వారి వ్యవసాయ సంబంధమైన స్థితి కూడా వృద్ధి చెందాలి. Palestine was to flow with milk and honey. పాలస్తీనా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. This is possible if man cooperates with God. ఇది ఎప్పుడు సాధ్యమంటే మానవుడు దేవునికి సహకరించినప్పుడు. If man does his part honestly, then God will fulfill
surely his part. మనుషుడు తన వైపు నుండి తన బాధ్యతని నమ్మకంగా యథార్థంగా నిర్వర్తిస్తే దేవుడు చేయవలసింది తప్పక ఆయన జరిగిస్తాడు. If they keep their faith in God, దేవుని యందు వారు విశ్వాసం ఉంచితే, the success was the outcome of that constant depend on him. ఎడతెగక ఆయన పైన ఆధారపడటం వలన విజయం అనేది వస్తుంది వాళ్ళకి. The nature also will cooperate with the faithful people. చూడండి, నమ్మకస్తులైన వారు ఉంటే ప్రకృతి కూడా వాళ్ళకి సహకరిస్తుంది. There was to be increase of cattle and sheep and the fruit of the field. పశువులు గాని, గొర్రెల మంద, అంతేకాదు పొలము, పంట, ఇవన్నీ కూడా దీవించబడతాయి. That is implied in basket and store. ఇదే ఇక్కడ గంపయు బండాగారంతో మనం In చూడొచ్చు. Telugu Bible it is not clearly written about the store, చూడండి, ఈ బండాగారం గురించి తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా లేదు. but in English it is the basket and the store. ఇంగ్లీష్ లో అయితే గంపయు బండాగారం అనే మాట The ఉపయోగించబడింది. blessing of the basket and store speaks of agricultural prosperity. గంపయు బండాగారం దీవించబడట అనేది వ్యవసాయ రీత్యా మనం ఆశ్రయించబడే దాని గురించి What మాట్లాడుతాం. does it mean? అంటే అర్థం ఏమిటి? God will revive the land to yield more and better things. దేవుడు ఈ భూమిని పునరుజ్జీవింపజేసి మరింత శ్రేష్టమైన వాటిని పండించేటట్లుగా చేస్తాడు. God will overrule the signs and revive and replenish the earth with all good things. దేవుడి ఈ సూచన వీటన్నిటి కూడా అధిగమించి భూమి మంచి పంటలు Science, శాస్త్రం. శాస్త్రానికి మించి దేవుడు ఇవన్నీ కూడా విస్తారమైనటువంటి శ్రేష్టమైనటువంటి పంటలు పండించగలడు. It is a desert land. అది ఎడారి ప్రాంతం. Nothing will grow there. అక్కడ ఏ పంటలు పండవు. So that is what science says. అది శాస్త్రం చెప్పే మాట. But God will overrule the science and he will revive and replenish the earth with all good things. దేవుడు వాటన్నిటిని కొట్టివేసి భూమిని పునరుజ్జీవింపజేసి ఇలాంటి శ్రేష్టమైన పంటలు పండించగలడు. God conveyed this message even through the prophecies of Ezekiel. దేవుడి ఈ సందేశాన్ని, వర్తమానాన్ని ఎహెజ్కేలు ప్రవచనాల ద్వారా కూడా వాళ్ళకి తెలియపరిచారు. I am reading Ezekiel 36:30. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాను. And I will multiply the fruit of the tree and the increase of the field, and ye shall receive no more reproach of famine among the heathen. 36:30. 36వ అధ్యాయం 30వ వచనం. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. God wanted to bless the population also. దేవుడు అక్కడ ప్రజలని, జనాభాని కూడా ఆశీర్వదించాలనుకున్నాడు. The fruit of their body was also to be blessed. కాబట్టి వారు కష్టపడి చేసిన కష్టార్జితాన్ని కూడా People ఆశీర్వదించాలనుకున్నారు. speak of the national power based on the population in those days. కాబట్టి ఆ దినాల్లో ప్రజలు ఆ దేశం యొక్క శక్తి బలగాన్ని అక్కడున్న జనాభాతో పోల్చేవారు. More people means more power. ఎక్కువ మంది జనం ఉన్నారంటే వారికి ఎక్కువ బలము, అధికారం So ఉందని. here what is written? ఇక్కడ ఏమని I రాయబడింది? will bless the fruit of their body also, I will give children. కాబట్టి ఇక్కడ నేను వారికి పిల్లలను కూడా, సంతానమును కూడా ఇస్తాను, వారిని కూడా విస్తరింపజేస్తాను. Moses pronounced many more blessings which are dependent on their obedience. మోషే మరిన్ని ఎక్కువైనటువంటి ఆశీర్వాదాల గురించి, అంటే మన ఆయన పైన ఆధారపడినప్పుడు ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయని కూడా చెప్పారు. Coming to the promise of this day, నేటి దిన వాగ్దానం దగ్గరికి మనం వస్తాం. blessed shall be thy basket and thy store. నీ గంపయు నీ బండాగారమును దీవింపబడును. So we understand that God is interested in our short term and long term needs. ఇక్కడ మనకు అర్థం చేసుకోగలిగే విషయం, దేవుడు ఈ రోజు కొరకైన అక్కర్లు తీరుస్తాడు, ఆ తర్వాత రాబోయే దినాల కొరకైనటువంటి అక్కర్లు కూడా తీరుస్తాడు. Basket speaks of our short term needs, day to day needs. కాబట్టి గంప అనేది అనుదిన జీవిత అక్కర్ల గురించి మాట్లాడుతుంది. And store speaks of long term needs. బండాగారం అనేది చాలా కాలం వరకు ఉండే అక్కర్లు కూడా తీరుస్తాడు. Manna was a daily need which was given sumptuously to them. మన్నా అనుదినము వారికి అది అవసరత, అది సమృద్ధిగా దేవుడు ప్రతిదినం ఇచ్చేవాడు. Day to day interests were met by God regularly. అనుదిన అవసరతలను కూడా దేవుడు క్రమం తప్పకుండా So తీరుస్తుండేవాడు. Moses is speaking about the smallest blessing also. కాబట్టి మోషే చిన్న చిన్న ఆశీర్వాదాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. Compared to the store, the basket is very small and negligible. బండాగారంతో పోలిస్తే గంప అనేది అది చాలా చిన్నది, ఎన్నికకు రానిది. Yet God is particular about our smallest needs. అయినను దేవుడు మనకున్న చిన్న చిన్న అక్కర్ల గురించి కూడా ఎంతో పట్టింపు He కలిగి is ఉన్నాడు. not only a God who meets our bigger and long term needs, but also interested in minute details of our life. మన జీవితంలో పెద్ద పెద్ద అవసరతలు, చాలా కాలం వరకు ఉండే అవసరతల గురించి మాత్రమే కాకుండా
అనుదిన జీవితంలో చిన్న చిన్న సమస్యల అవసరతల గురించి కూడా ఆయనకు పట్టింపు He is not only interested in the long term purposes of our lives, మన జీవితంలో దీర్ఘకాల ఉద్దేశాల గురించి మాత్రమే పట్టింపు కాదు, but He wants to guide us every step also, though it is small. ప్రతి అడుగు కూడా ఆయన నడిపించాలని కోరుతున్నాడు, అది చిన్నదైనా Yeah, కానీ. a step is almost the smallest movement of a man. చూడండి, ఒక అడుగు అనేది మనుషుని యొక్క జీవితంలో ఒక చిన్న కదలే ఒక్క అడుగు మాత్రమే. Oh, being the creator of the whole universe, He is Vishwamanta- talking about the basket of a small family. విశ్వమంతని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక చిన్న కుటుంబంలోని చిన్న గంప గురించి కూడా And మాట్లాడుతున్నాడు that ఆయన. speaks of His great love and concern. అది ఆయన ఒక గొప్ప ప్రేమ పట్టింపు గురించి What a మాట్లాడుతున్నాడు. loving and caring God we have. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత పట్టించుకునే దేవుడు మనకున్నాడు. Therefore, have Lord Jesus Christ as your Savior and Lord. అందుకనే యేసుక్రీస్తుని నీకు రక్షకుడుగాను ప్రభువుగాను నీవు కలిగి ఉండాలి. He is talking about the fruit of your fields. ఆయన నీ పొలం పంట గురించి He మాట్లాడుతున్నాడు. also speaks of a single fruit in your basket. అంతేకాదు నీ గంపలో ఉండేటువంటి ఒక చిన్న ఫలం గురించి కూడా మాట్లాడుతున్నాడు What a ఆయన. care. ఎంత పట్టింపు కదా. He speaks of barns as a whole and an individual corn also in particular. ఆయన కొట్లు గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ ధాన్యం విషయంలో ఒక కంకి, ఒక కంకిని గురించి కూడా ఆయన ఎంత పట్టింపు. not only a big barn కాబట్టి పెద్ద పెద్ద కొట్లు మాత్రమే కాదు, but a single corn also. ఒక చిన్న కంకిని గురించి కూడా మాట్లాడు. He meets our private and personal needs. కాబట్టి మన వ్యక్తిగతమైనటువంటి మన ఏకాంతంలో ఉండవలసిన అవసరాలు అన్ని He తీరుస్తున్నాడు. will bless the nation and He will bless the poor needy individual also. ఆయన ఒక దేశాన్ని కూడా ఆశీర్వదిస్తాడు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి బీదవాడిని కూడా ఆశీర్వదిస్తాడు. This shows that each one of us are very important in His sight. ఇదేం చూపిస్తుందంటే మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని దృష్టికి ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళం. God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Whether you are a husbandman, a farmer, or a tradesman, a businessman, నువ్వు వ్యవసాయదారుడువైనా వ్యాపారవేత్తవైనా He will bless within and without, inside the house, outside the house. ఆయన లోపల అనగా ఇంటి లోపల ఆశీర్వదిస్తాడు, వెలుపల నీ ఇంటి బయట కూడా నిన్ను దీవిస్తాడు. ఆయన. Our constant supplies will come from God's good treasure. ఎడతెగని సరఫరాలు మన కొరకు దేవుని యొక్క మంచి నిధిలో నుండి ధనాగారం నుండి మనకి సరఫరా అవుతుంది. The barn speaks of the store, the corn speaks of the basket. కాబట్టి ఈ కొట్లు అనేవి బండాగారం గురించి మాట్లాడుతుంది, పిండి తొట్టి గంప కంకిని గురించి మాట్లాడుతుంది. And the basket speaks of the needs within the house, గంప ఇంటి లోపల ఉన్న అక్కర్ల గురించి మాట్లాడుతుంది. whereas the store speaks of the needs without the house. బండాగారం ఏమో ఇంటి వెలుపల వాటి గురించి మాట్లాడుతుంది. Oh, when we obey His commands, the Lord shall command the blessing upon us. ఆయన ఆజ్ఞలకి మనం లోబడితే ఆశీర్వాదాలు మన మీద ఆయన ఆజ్ఞాపిస్తాడు. The temporal and the material blessings of the Old Testament can be translated and applied as the spiritual blessings in the New Testament age. పాత నిబంధనలో తాత్కాలికమైనవి వస్తు రూపమైనటువంటి ఆశీర్వాదాలు, క్రొత్త నిబంధనలో ఆత్మీయమైన ఆశీర్వాదాలుగా అవి మార్చబడతాయి. Because what all is physical in the Old Testament is spiritual in the New Testament. ఎందుకనగా పాత నిబంధనలో ఏవైతే Physical. భౌతిక సంబంధమైనయో ఆ క్రొత్త నిబంధనలు అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. From this we understand that God will bless us everywhere. దీని నుండి మనం అర్థం చేసుకోగలిగేది దేవుడు అన్ని చోట్ల కూడా మనల్ని All ఆశీర్వదిస్తాడు, the time. అన్ని వేళలా కూడా. But when we obey His word, అయితే ఎప్పుడైతే మనము ఆయన మాటకి విధేయత చూపిస్తామో అప్పుడే all things will be given to us freely, abundantly. ఇవన్నీ కూడా మనకి ఉచితముగా సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. Yeah, when we seek the kingdom of God and His righteousness first. దేవుని రాజ్యము ఆయన నీతిని మొదట That's what వెతికినప్పుడు. we read in Matthew 6:33. ఈ మాటలు మత్తయి సువార్త 6:33 When we follow these principles, ఈ నియమాలను మనం పాటించినప్పుడు we can become the favorite children of heaven. మనము ఆ పరలోకానికి ఎంతో ప్రియమైన బిడ్డలంగా So ఉండగలం. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి do సోదరులారా, you want to be blessed by God? దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? Yes, all of us will desire God's blessings. మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆశించేవారమే. The simple way is దీనికి ఒక సామాన్యమైన విధానం, accept Jesus Christ as your Savior and Lord యేసుక్రీస్తుని నీకు రక్షకుడుగాను ప్రభువుగాను and అంగీకరించాలి, obey His commands. ఆయన ఆజ్ఞలకి లోబడాలి. Then the blessings will be automatic. అప్పుడు దానంతట అవే ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. Faith from your side brings salvation, నీ వైపు నుండి విశ్వాసం ఉంటే రక్షణ వస్తుంది, whereas obedience to His law brings blessings. ఆయన ఆజ్ఞలకు నువ్వు విధేయత చూపించినట్లయితే ఆశీర్వాదాలు వస్తాయి. Your basket, నీ గంప, your kitchen, నీ యొక్క వంటగది, your storehouse will be blessed. నీ బండాగారం అన్ని ఆశీర్వదించబడతాయి. Our blessings are
in God's hands, not in our hands. మన ఆశీర్వాదాలు దేవుని చేతిలో ఉన్నాయి, మన చేతుల్లో కాదు. Blessings come from obedience, not by works. ఆశీర్వాదాలు అనేవి విధేయత వలన వచ్చేవి గాని క్రియల వలన వచ్చేవి కాదు. May God help you to enjoy all the heaven's choicest blessings in your life. నీ జీవితంలో పర సంబంధమైనటువంటి పరలోకం కోరిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించునుగా. May God help you to become the favorite child of heaven. పరలోకానికి నీవు ఎంతో ప్రియమైన బిడ్డగా ఉండినట్లుగా దేవుడు చేయునుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a good and great God art thou. ఎంత మంచి దేవుడో, ఎంత గొప్ప దేవుడో నీవు. Thou art concerned about not only our barns, not only our store, even our basket also. దేవా, మా కొట్లు, మా బండాగారాలు మాత్రమే కాదు ప్రభువా, మా యొక్క తొట్టి, ప్రభు మా గంపను కూడా మీరు ఆశీర్వదించాలని. Thou art concerned about the multitude of harvest of our field and also a single fruit in our kitchen. ప్రభువా, మా పొలంలో విస్తారమైనటువంటి పంటలను మీరు ఆశీర్వదించాలని కోరుతున్నారు. అలాగే వంటగదిలో ఉన్న ఒక చిన్న కంకిని కూడా, చిన్న విషయాన్ని కూడా మీరు ఆశీర్వదించాలని కోరుతున్నారు. Oh Lord, when we go out and come in, thou want to bless us. దేవా, మేము బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కూడా మీరు మమ్మల్ని దీవిస్తానన్నారు. Thou want to bless us in the city and also in the field. ప్రభువా, మమ్మల్ని పట్టణంలో, పొలములో కూడా మీరు దీవించాలనుకుంటున్నారు. Whether we are a tradesman or husbandman, thou want to bless us. దేవా, మేము వ్యవసాయదారులమైన, వ్యాపారవేత్తలమైన మీరు మమ్మల్ని దీవించాలని want to bless our cattle and our oh Lord sheep. ప్రభా, మా పశువులని, మా గొర్రెలను కూడా ప్రభా మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. Even not only the fruit of the field, even the fruit of our womb also. ప్రభా, మరి పొలం పంట మాత్రమే కాదు, గర్భఫలాన్ని కూడా మీరు ఆశీర్వదించాలనుకుంటున్నారు. Oh Lord, thou want to bless us with more children. ప్రభా, మమ్మల్ని అధికమైన సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నాను. Thou art a God who blesses thy children. దేవా, నీ పిల్లలను ఆశీర్వదించే దేవుడు. Thou art mindful of us. దేవా, మీరు మా గురించి ఎన్నడూ మర్చిపోయేవాడే కాదు. For this thou art demanding two things. మరి దీని కొరకై రెండు విషయాలు మీరు ఆశిస్తున్నారు. First of all, we must become your children by faith. మొదటిదిగా విశ్వాసం ద్వారా మేము మీ పిల్లలం కావాలి. Secondly, oh Lord, we must obey thy commandments to receive this blessing. రెండోది, ఈ ఆశీర్వాదాలు మేము పొందాలి అంటే మీ ఆజ్ఞలకు విధేయత చూపాలి. Help every one of us to understand these conditions. ప్రభా, ఈ షరతులు మేమందరం కూడా అర్థం చేసుకునే దానికి సహాయం చేయండి. Help us to obey thy commands and be blessed by thee. ప్రభా, మీ యొక్క ఆజ్ఞలకు లోబడి మీ ద్వారా ఆశీర్వదించబడడానికి All సహాయం day, చేయండి. oh Lord, we may feel thy presence. దినమంతా కూడా మీ సన్నిధిని మేము అనుభవించదుము గాక. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.